ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో అమ్మాయి గౌరీ మరియు ఆమె తల్లి లక్ష్మి కలిసి జీవించేవారు. ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉండేది. గౌరీకు ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుండే కొన్ని విచిత్రమైన సంఘటనలు అనుభవమయ్యాయి. రాత్రిళ్ళు తలుపులు స్వయంగా తెరుచుకోవడం, చల్లని గాలి వీస్తుండటం, ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించడం మొదలైనవి. గౌరీకు భయం వేసింది. కానీ తల్లి లక్ష్మి ధైర్యం చెప్పింది. రోజులు గడిచే కొద్దీ ఈ సంఘటనలు మరింత పెరిగాయి. ఒకరోజు రాత్రి గౌరీ తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, ఈ ఇల్లు నిజంగా ఆత్మలతో నిండిపోయినట్లుంది. మనం ఇక్కడ ఉండకూడదేమో అని చెప్పింది. లక్ష్మి కూడా ఆలోచనలో పడింది. మనం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోదాం, కానీ ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పింది. ఆ రాత్రి వారు ఒక స్వామీజీ వద్దకు వెళ్లి సలహా తీసుకున్నారు. స్వామీజీ వారి ఇంటికి వచ్చి పూజ చేశాడు. పూజ సమయంలో స్వామీజీ ఒక్కసారిగా ఆగిపోయి, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు. గౌరీ మరియు లక్ష్మి ఆశ్చర్యపోయారు. మేము ఇక్కడ నివసించడానికి వచ్చాము అని గౌరీ చెప్పింది. స్వామీజీ నవ్వుతూ, ఈ ఇంటికి పట్టిన ఆత్మలు మీరే. మీరు మీ మరణం గురించి మరచిపోయారు. మీరు చనిపోయిన తరువాత ఇక్కడ ఒక జంట నివసిస్తున్నారు అంటూ మంచం కింద దాక్కున్న ఆ జంటను చూపించాడు. ఆ మాటలు విని గౌరీ మరియు లక్ష్మి షాక్ అయ్యారు. ఆ క్షణంలోనే వారికి తమ గతం గుర్తొచ్చింది. వారు నిజంగా ఆత్మలే అని తెలుసుకుని ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు.